ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు మే 18, 2023 గురువారం రమణ మహర్షి సంభాషణలు అనే గ్రంథం నుండి లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరణ ఇస్తారు. ఓకే, ఇప్పుడు అసలు ప్రశ్న అక్కడి దగ్గర కాదు, మళ్ళీ ఎక్కడికక్కడ ఆయన ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, విజ్ఞాన జగత్తత్వ శాస్త్రాదుల అధ్యయనం యోగమొసగే ముక్తి విద్యను గాని సత్యమే ఏకైకమని గ్రహించే ప్రజ్ఞను గాని సమకూర్చగలదా అని. ఇంతకు ముందు ఏంటంటే, మన అల్ప దృష్టికి మతికి ప్రస్తుతం మన చేతలు పురుషకారముగా కనబడుతున్నాయి. మన గతము కొన్ని ధర్మాలకు కట్టుబడినదిగా తోస్తుంది. ఆ ధర్మ నిర్ణీతమైన దానిలో ఒక అంశమే అప్పటప్పటి మన పురుషకారం. మన పురుషకారాన్ని బట్టి చూస్తే ఈశ్వరుని సర్వజ్ఞత సర్వశక్తివంతము జీవుని స్వ ఇచ్ఛా సంకల్ప మూలంగా వర్తిల్లినవిగానే కనిపిస్తుంది. కానీ ప్రకృతి ధర్మాలు ఈశ్వరుని సంకల్పానుసారంగా ఏర్పడినవి. ఇంతవరకు చదివాము. ఇవాళ ప్రశ్న ఏంటి అంటే, విజ్ఞాన జగత్తత్వ శాస్త్రాదుల అధ్యయనం యోగమొసగే ముక్తి విద్యను గాని సత్యమే ఏకైకమని గ్రహించే ప్రజ్ఞను గాని సమకూర్చగలదా? మహర్షి, అల్పాల్పం యోగానికి కొంత విద్య కావాలి, అది గ్రంథాల్లో లభిస్తుంది. కానీ కావలసింది దాని సక్రమాచరణ, తెలిసి అభ్యసించే వారి దృష్టాంతం, వారితో పరిచయం, వారి ఉపదేశం, ఇవి అధికంగా. ఇది కూడా చదివేమో కానీ ఒక మాట చదువుతున్నాను. తోడు పడతవి. ఇక రెండవ విషయం, ఒకరు స్ఫురణ చేత తెలియదగిన సత్యాన్ని గురించి, దాని ప్రవృత్తి స్వభావాదులను గురించి ఎంతో శ్రమపడి ఒక నిర్ణయానికి రావచ్చు. అసలు స్ఫురణ అనుభవానికి తుల్యంగా ఉంటుంది. దానికి అభ్యసించే వారి పరిచితి అవసరం. కేవల పాండిత్యం పెద్దగా లాభించదు. ఆత్మానుభవం తర్వాత పాండిత్యపు మాటలు బరువుల చేటై సముద్రంలో త్రోయడానికి తగి ఉంటాయి. అంటే ఇంకా అప్పుడు ఆ పాండిత్యం అక్కర్లేదు. అహమిక నల తొలగించడం సహజము, అవసరమును. పృచ్ఛకుడు, కళకు మెలకువకు వ్యత్యాసం ఏంటి? కళలో వ్యక్తి ఎన్నో రూపాలు దాలుస్తాడు. మేలుకున్నప్పుడు అవి అన్నీ ఈ దేహము ఒక్కదానిలోనే అణిగిపోతాయి. కళలోని ఇంద్రియ విషయములైతే అవి జాగ్రత్త అవస్థలో కూడా ఉండవలే అని మహర్షి అన్నాడు. పృచ్ఛకుడు, సుఖస్వరూపం. మళ్ళీ చదువుతాను ఇది. కళలో వ్యక్తి ఎన్నో రూపాలు దాలుస్తాడు. మేలుకొన్నప్పుడు అవన్నీ ఈ దేహమొక్క దానిలోనే అణిగిపోతాయి. లక్ష్మి, ఏది చదువుతున్నారు? ఏ టాపిక్? 16th లోనే హాఫ్ చదివాను, మిగతా హాఫ్. ఆ హాఫ్ లో కూడా కొంత చదివింది ఒకసారి చదివితే గుర్తొస్తుందని చదువుతున్నాను. మిగతా అదంతా చదవలేదు. హాఫ్ 16th. కళకు అయితే కళలో వ్యక్తి ఎన్నో రూపాలు దాలుస్తాడు. మేలుకున్నప్పుడు అవన్నీ ఈ దేహం ఒక్కదానిలోనే అణిగిపోతుంది. కళలోనివి ఇంద్రియ విషయములైతే అవి జాగ్రత్త అవస్థలో కూడా ఉండాలి అని మహర్షి అన్నారు. పృచ్ఛకుడు, సుఖస్వరూపమేమి? అది ఆత్మనిష్టమా, కాక విషయంలోనిదా, కాక విషయముల సంబంధములోనిదా? నిత్య వ్యవహారాల్లో అది ఎక్కడా కనిపించదే. సుఖం నిజంగా కలిగేది ఎట్టి సందర్భాల్లో అని పృచ్ఛకుడు అడిగేది. మహర్షి, ఇష్టవస్తు సంబంధము గాని దాని స్మృతి గాని కలిగి అనిష్ట సంబంధములు వాని స్మృతులు లేనప్పుడు ఆ స్థితిని సుఖము అంటారు. దానిలో తరతమ భావములు ఉన్నవి. దాన్ని సుఖం అనడం కన్నా సంతోషం అనడం ఉచితం. ఇక్కడ వరకు చదివాను అసలు. అయిన తర్వాత మనం మళ్ళీ, కానీ మనుషులు కోరేది నిత్యము పరమము అయిన సుఖం. అది విషయములలో లేదు, పరమార్థ వస్తువులో ఉన్నది. అది పగకు సంతోషానికి అతీతమైన ఉదాసీన స్థితి, వగకు సంతోషానికి అతీతమైన పరమశాంతి. పృచ్ఛకుడు,
ఆనందమే మన సహజ స్వభావం అంటారే, ఏ అర్థంలో అంటే మహర్షి చెప్తున్నారు, పూర్ణ సుఖమే బ్రహ్మం, పూర్ణ శాంతి ఆత్మలక్షణము, ఉన్నదదే ఏకము శుద్ధ చిత్ స్వరూపము. సాంఖ్య విచారం చేత గాని భక్తి మార్గ పర్యాలోచనం వల్ల గాని తేలేదదే. ఆనందానికే దైవాన్ని ప్రార్థించి వాని అనుగ్రహం వల్ల దాన్ని పొందుతాం. పూర్ణము అనంతము అయిన ఆనందము ఆ దైవమే గనుక నిస్సీమములైన సుఖశక్తులు రూపుగొన్న దైవం ఈశ్వరుడు. అమూర్తము అప్రమేయము, అమూర్తం అంటే రూపం లేనిదని, అప్రమేయము అయిన ఆనందం బ్రహ్మం. పరిమితులైన వ్యక్తుల మూలమే బ్రహ్మము, పరిమితులైన వ్యక్తుల మూలమే బ్రహ్మము ఈశ్వరుడు కనుక తత్వతః వారి స్వభావం ఆనందమే. ఏ వ్యక్తి ఏ క్రియలు చేసినా అవి సుఖదాలు అనే ప్రాణిశాస్త్ర నిశ్చయం. ఆహారము అంటే సుఖదం అంటే సుఖం ఇచ్చేది అని. ఆహారము, వ్యాయామము, విశ్రాంతి, సమాజ మధ్యస్థితి స్వభావముల చేత ఆనందముల చేతను మనము పెరుగుట సైతము తార్కికంగా శాశ్వతంగా సంతోష స్వరూపం ఇట్లుండవచ్చు. మన స్వభావం ప్రధానంగా ఏకము పూర్ణము ఆనందమయము. ఇది అనుమానంగానే ఒప్పుకుందాం. పూర్ణమైన దివ్యత్వం బ్రహ్మము, అదే ఈశ్వరుడని ప్రకృతి అని విభక్తం కావడంతో సృజన మొదలవుతుంది. ఆ మాయ రెండు విధాలు, పరామాయ అపరామాయ. పరామాయ సృష్టికి ఆధారం, ఆశ్రయం. అపరామాయ పంచభూతములు, మనోబుద్ధులు, అహమిక అనే అష్టకము. జీవుడు పూర్ణుడే, కాని ఏదో ఒక చోట ఆ పూర్ణత భంగమై ఏదో లోట్లు తోస్తుంది. అందుండి ఒక కోరికే దేనినో పొందవలననియు ఏదైనా చేయవలననియు ఆ కోరిక తీరగానే ఆ కొరత శమిస్తుంది, జీవాత్మ తృప్తి చెందుతుంది, అద్యపూర్ణత పునః లభిస్తుంది. అందుచేత సుఖం జీవి సహజ స్థితి అని స్వభావమని పలకవచ్చు. సుఖ దుఃఖాలు పరస్పరాశ్రయములైన భావాలు, పరిమిత గతికి చెందినవి, వాంఛాపూర్తితో నెగడేవి. వ్యవహార సిద్ధమైన అభివృద్ధి పోయి వ్యక్తి బ్రహ్మములో అనగా పూర్ణ శాంతి ఆత్మక వస్తువులో విలీనమైనప్పుడు వ్యక్తి క్షణిక ద్వంద్వాత్మక సంతోషమును వీడి పూర్ణ శాంత సుఖమును అనుభవించగలడు కనుక ఆత్మప్రాప్తియే సుఖం. అనంత జ్ఞాన దృష్టిలో అతిలౌకిక దృష్టి, దాన్ని క్లైర్వాయిన్స్ లో గాను తన్నాత్మగా తెలియటయే, అనంత జ్ఞాన దృష్టిలో తన్ను ఆత్మగా తెలియటే అదే మహోత్తమమైన అర్పణం. సంసారం దుఃఖసారం. పృచ్ఛకుడు పరిమితగానైనా ఈ సృష్టి ఈ సంసారము దుఃఖమయము పాప పంకిలము ఎందుకైనది అంటే మహర్షి భగవదీచ్ఛ. చూసారా ఎలా చెప్పారు? అర్థమైందా ఎంత బాగా చెప్పారు అని? అసలు అది పరిమితంగానైనా దుఃఖమయం ఎందుకైందంటే భగవదీచ్ఛ. పృచ్ఛకుడు భగవంతునికా ఇచ్ఛ ఏమి? ఈయన తక్కువాడు కాదు. అది దుర్దేయము అతర్క్యము అంటే వాదించడానికి లేదు. ఆ సర్వశక్తికి ఇందుకు ఏ నిమిత్తమును ఆరోపించలేదు. సర్వసమర్థము సర్వజ్ఞము అపరిమేయము అయిన అతనికి కోర్కేమి ప్రాప్యమేమి? ఆ దైవ సముఖాన జరిగేవి కర్మలు వాని కంఠం. ఏ కర్మలు వాని కంఠం? సూర్యుని ప్రాపంచిక కర్మలకు పోల్చి చూడు. అనేకమింకనూ కాని ఆ ఏకానికి ప్రయోజనాపేక్షలు బాధ్యతలు నిరూపించడంలో అర్థం లేదు. నిర్ణీత ఘటనల సందర్భంలో మటుకు అత్యంత క్లిష్టమైన పురుషకార దైవవాదానికి ఈ దైవేచ్ఛా సిద్ధాంతం చక్కని పరిష్కారం. ఒక పాయింట్ అండి, రేపు ఒకవేళ కానీ నేను అనకాపల్లి వెళ్ళకపోతే, నాకు హెల్త్ బాగాలేదు గనక ఇంట్లో క్లాస్ చెప్తాను. అంటే వెళ్ళి వచ్చేంత ఇది నాకు ఉండదేమో అని భావిస్తున్నాను. కర్మలను
పోల్చి చూడు అనేకం ఇంకను కాని ఆ ఏకానికి ప్రయోజనాపేక్షలు బాధ్యతలు నిరూపించడంలో అర్థం లేదు. నిర్ణీత ఘటనల సందర్భంలో అంటే మటుకు అంటే రేపు క్లాస్ ఉంటుందండి మనకు. నేను బహుశా ఇంకా నాకు బాగా కోలుకోలేదు, వెళ్ళలేనేమో. అందుకని వెళ్ళకపోతే క్లాస్ ఉంటుంది. వెళ్తున్నానని కదా క్లాస్ ఉండట్లేదు. ఓకే. ఉండొచ్చు, ఎందుకంటే నాకు ఇప్పటికీ పూర్తిగా నేను మూమెంట్కి తగినట్టు అవ్వలే. ఓకే. నిర్ణీత ఘటనల సందర్భంలో మటుకు అత్యంత క్లిష్టమైన పురుషకార దైవవాదానికి ఈ దైవేచ్ఛా సిద్ధాంతం చక్కని పరిష్కారం. మన పాలబడిన వానికి అపూర్ణతకు ఛిద్రాలకు తగనివి చేసినామని, తగినవి మానినామని వ్యధలో మనసు క్షోభపడిన వేళల్లో అందు మన పురుషకార ప్రమేయము బాధ్యతలు లేవని తప్పుకోవడం తెలివైన పని. దైవము సర్వ వివేకి, సర్వశక్తి. మనం విధి నిర్దిష్టాలైన పరికరాలం. మనం చేసే కార్యాలు, పడే కష్టాలు అతనికి ఎట్లు నచ్చితే అట్లే అన్ని భారాలు తనపైనే వేసుకుని మనకు ఆయన శాంతిని ప్రసాదిస్తాడు. ఇక్కడ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే చెప్తే అక్కడ కూడా చదువుతాను. ఇందులో నేను ఇక్కడ చూడండి, పూర్ణ సుఖమే బ్రహ్మం అన్నారు. ఆనందానికై దైవాన్ని ప్రార్థించి వాని అనుగ్రహం వల్ల దాన్ని పొందుతాం. పూర్ణము అనంతము అయిన ఆనందము ఆ దైవమే గనుక నిస్సీమములే అంటే సీమలు అద్దుల్లేని సుఖశక్తులు రూపుగొన్న దైవం ఈశ్వరుడు. అమూర్తము అంటే రూపం లేనటువంటి వాడు. అప్రమేయము అయిన ఆనందం బ్రహ్మము. పరిమితులైన వ్యక్తుల మూలమే బ్రహ్మము ఈశ్వరుడు కనుక, అంటే పరిమితులైన ఈశ్వరుడు కూడా పరిమితుడే కదా, కనుక పరిమితులైన వ్యక్తులకి మూలం బ్రహ్మం. మూలం బ్రహ్మం. ఈశ్వరుడు అంటే ఇక్కడ బ్రహ్మాన్నే అంటున్నారు. కనుక అంటే మన అందరం పరిమితులు, మనందరికీ మూలం అనంతమైనటువంటి అపరిమితమైన బ్రహ్మం. కనుక తత్వతః వారి స్వభావం ఆనందమే. ఏ వ్యక్తి ఏ క్రియలు చేసినా అవి సుఖదా అంటే సుఖదా అంటే ఇవ్వడం, సుఖాన్ని ఇచ్చేవని ప్రాణశాస్త్ర నిశ్చయం. ఆహారము, వ్యాయామము, విశ్రాంతి, సమాధి మధ్యస్థితి స్వభావముల చేత ఆనందం చేతను మనము పెరుగుట సైతము అని ఫుల్ స్టాప్ పెట్టేది. ఆనందము చేతను మనం పెరుగుట సైతము తార్కికంగా శాశ్వతంగా సంతోష స్వరూపం ఇట్లుండవచ్చు. మన స్వభావం ప్రధానంగా ఏకము, పూర్ణము, ఆనందమయము. అంటే ఇక్కడ ఇది ఏం చెప్తున్నారంటే, ఏ వ్యక్తి ఏ క్రియలు చేసినా అవి సుఖాన్నే ఇస్తాయని ప్రాణిశాస్త్రం యొక్క నిశ్చయం. ఆహారం, వ్యాయామం, విశ్రాంతి, సమాధి మధ్యస్థితి స్వభావముల చేత ఆనందము చేతను మనం పెరుగుట సైతము, అంటే ఇది పెరగడం సైతము కూడా ఆ ప్రాణిశాస్త్ర నిశ్చయమే. అది కూడా సుఖదమే, సుఖాన్ని ఇచ్చేది. తార్కికంగా శాశ్వతంగా సంతోష స్వరూపం ఇట్లుండవచ్చు, అంటే ఇలా ఉండొచ్చు అని చెప్తున్నారు. తార్కికంగా అంటే తర్కంతో. మన స్వభావం ప్రధానంగా ఏకము, పూర్ణము, ఆనందమైంది. ఇది హైపోథిసిస్ అంటే అనుమానంగానే ఒప్పుకుందాం. పూర్ణమైన దివ్యత్వము బ్రహ్మం, అదే ఈశ్వరుడని ప్రకృతి అని విభక్తం కావటంతో సృజన మొదలవుతుంది. ఈ మాయ రెండు రకాలు, పరామాయ, అపరామాయ. పరామాయ ఈ సృష్టికి ఆధారం, అపరామాయ అంటే ఆధారము ఆశ్రయమును. అపరామాయ పంచభూతములు, మనోబుద్ధులు, అహమిక అనే అష్టకము. అంటే ఇప్పుడు మనం వ్యవహరిస్తున్నదంతా అపరామాయ. జీవుడు పూర్ణుడే, కానీ ఏదో ఒక చోట ఆ పూర్ణత భంగమై ఏదో లోటు తోస్తుంది. అందుండి ఒక కోరికే, అంటే ఒక కోరికే దేనినో పొందవలన నీవు, ఏదైనా చేయవలన నీవు, ఆ కోరిక తీరగానే ఆ కొరత శమిస్తుంది. జీవాత్మ తృప్తి చెందుతుంది, ఆద్యపూర్ణత పునః లభిస్తుంది. అందుచేత సుఖం జీవి సహజ స్థితి అని, స్వభావం అని పలకవచ్చు. అంటే మనం ఒక కోరిక తీరడంలో పొందే సుఖం కూడా ఆ పరమాత్మ సుఖంలోది, ఆనందంలోది.
సుఖ దుఃఖాలు పరస్పరాశ్రయములైన భావాలు, పరస్పరాశ్రయమైన భావాలు పరిమిత గతికి చెందినవి. వాంఛాపూర్తితో నెగడేవి. నెగడేవి అంటే పూర్తవుతాయి. వ్యవహార సిద్ధమైన అభివృద్ధి పోయి వ్యక్తి బ్రహ్మములో అనగా పూర్ణ శాంత్యాత్మక వస్తువులో లీనమైనప్పుడు వ్యక్తి క్షణిక ద్వంద్వాత్మక సంతోషాన్ని వీడి పూర్ణ శాంత సుఖం అనుభవించగలడు. అటు బ్రహ్మంలో లీనమైతే ఈ ద్వంద్వం వదిలిపోయి పూర్ణ శాంతిని అనుభవిస్తాడు. కనుక ఆత్మప్రాప్తియే సుఖం. అనంత జ్ఞాన దృష్టితో అతిలౌకిక దృష్టి అంటే క్లైర్ వాయిన్స్ అంటున్నారు ఇక్కడ ఉన్న తన్ను ఆత్మగా తెలియటయే అదే మహోత్తమమైన స్వ అర్పణము. సంసారము దుఃఖసారము అని చెప్పారు. పృచ్ఛకుడు పరిమితగానైనా ఈ సృష్టి సంసారము దుఃఖమయము పాప పంకిలము ఎందుకయింది అంటే పృచ్ఛకుడు కూడా సామాన్యుడు కాదు. ఆ పరిమితంగా కూడా దుఃఖమయం ఎందుకైంది ఈ ప్రపంచం అని అడుగుతున్నాడు. దానికి మహర్షి భగవదిచ్ఛ. పృచ్ఛకుడు భగవంతునికా ఇచ్చ ఏమి అని అడిగాడు. మరి భగవదిచ్ఛ అంటున్నారే, భగవంతుడికి మాత్రం ఇచ్చ ఎందుకు వచ్చింది అంటే దుఃఖంగా ఉండాలి. అది దుర్జేయము అతర్క్యము అంటే అది మనం చెప్పలేము, తర్కానికి అతీతం. ఆ సర్వశక్తికి ఇందుకు ఏ నిమిత్తమును ఆరోపించలేము. ఇతను ఇలా చేసాడు అని మనం ఏం చెప్పలేము. సర్వసమర్థము సర్వజ్ఞము అపరిమేయము అయిన అతనికి కోరికేమి ప్రాప్యమేమి. ఆ దైవ సముఖాన జరిగే ఏ కర్మలు వానికి అంటవు. సూర్యుని ఈ ప్రాపంచిక కర్మలను పోల్చి చూడు. అనేకమింకను కాని ఆ ఏకానికి ప్రయోజనాపేక్షలు బాధ్యతలు నిరూపించడంలో అర్థం లేదు. నిర్ణీత ఘటనల సందర్భంలో మటుకు అత్యంత క్లిష్టమైన పురుషకార దైవవాదానికి ఈ దైవేచ్ఛా సిద్ధాంతం చక్కని పరిష్కారం. అత్యంత క్లిష్టమైన పురుషకార దైవవాదానికి ఈ దైవేచ్ఛా సిద్ధాంతం చక్కని పరిష్కారం. మన పాలబడిన వాని అపూర్ణతకు భద్ర ఛిద్రాలకు తగనివి చేసినామని తగినవి మానినామని వ్యధతో మనస్సు క్షోభపడిన వేళల్లో అందు మన పురుషకార ప్రమేయము బాధ్యతలు లేవని తప్పుకోవడం తెలివైన పని. దైవము అర్థమైందా, ఇది నేను చేశాను ఇలాంటివి చేయకూడదు. అలాంటప్పుడు మనం ఏమన్నా ఇదంతాను నేను చేశాను అనుకోక్కర్లేదు అని తప్పుకోవడం తెలివైన పని అని అంటున్నారు. దైవము సర్వ వివేకి సర్వశక్తి. మనం విధి నిర్దిష్టాలైన పరికరాలు. మనం చేసే కార్యాలు పడే కష్టాలు అతనికెట్లు నచ్చితే అట్లే. అన్ని భారాలు తనపైనే వేసుకుని మనకు ఆయన శాంతిని ప్రసాదిస్తాడు. ఓకే, అర్థమైందా? అంటే మనం హాఫ్ చదివాము. ఆ మిగతా హాఫ్ విషయంలో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అతను అడిగిన ఆ పుచ్చకుడు ఆ దైవం ఆ దుఃఖాన్ని ఎందుకు పెట్టడం అని అడిగాడు. ఇది అందరూ అడగలేరు. ఫోన్ చేస్తాను. అనుపమ గారు, క్లాస్ ఉన్నదండి. అర్థమైందా? ఎక్కడైనా అర్థం కాలేదా? నమస్తే మేడం, ఎలా ఉంది మీకు ఒంట్లో? మర్చిపోయాను, నేను 3 రోజులే క్లాస్ నెమ్మదిగా చెప్తున్నాను. ఒంట్లో మూవ్మెంట్ కావాల్సిన శక్తి లేదు కానీ. ఓకే ఓకే. నేను అంటే అంటే క్లాస్ లేదు అని వార్తుంటే లేదు, లేకపోతే ఉన్నదితే లెక్క అన్నాయి. వసంత గారు మరి మెసేజ్ పెట్టలేదు.
ఓకే ఓకే ఓకే. అదే నేను కూడా నిన్ననే వందే భారత్ బయలుదేరి హైదరాబాద్ వచ్చాను ఆహా. రాజమండ్రి నుంచి. ఓకే. సరే, అసలు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నిన్న రాత్రి నేను 8 గంటలు 7:30 పావుతొమ్మిదింటికి వెళ్ళా కానీ క్లాస్ ఏమీ కనిపించలేదు. ఒక్క దాని పేరే ఉంది గ్రూప్ లో. లేదండి, మీకు వెళ్ళాం ఈ పావుతకి 8కి కాదు 8కి కదా. 8ంటికా? 8 నుంచి 8:40. ఓకే ఓకే. సరే, ఇంకా లేదనుకుని ఇంకా లేదు సరే లేదు. ఎలా మూడు నిన్న రో- రాత్రి వచ్చాను, నేను సాయంత్రమే వచ్చాను ఇంటికి రాజమండ్రి నుంచి. ఓకే. సరే ఇప్పుడు చూశాను. జాయిన్ అవ్వండి, ఇప్పుడు అవుతుంది. ఓకే సరేనండి, థ్యాంక్ యూ. వసంత గారు, వసంతలత చెప్తావా ఏమైనా? లేకపోతే రామభద్రి గారు మీకు అర్థమైందా? ఆయన సీక్వెన్స్ అంతా గుర్తు రాకపోతే మాత్రం అది చెప్పాలి. అంటే ఏంటంటే, అంటే అసలైన పూర్ణ సుఖమే బ్రహ్మం అన్నారు. మిగతా వాటిల్లో మనకి పూర్ణ సుఖం కూడా ఆ బ్రహ్మందే అని చూపిస్తున్నారు. పూర్ణ శాంతి పూర్ణ సుఖం ఆత్మ లక్షణం అన్నారు. ఏకము శుద్ధ చిత్ స్వరూపము సాంఖ్య విచారం చేత గాని భక్తి మార్గ పర్యాలోచనం వల్ల గాని తేలేదిదే అన్నారు. ఆనందమే మన సహజ స్వభావం అంటారే, ఏ అర్థంలో అంటే దానికి సమాధానం అలా చెప్పారు. ఆనందానికై దైవాన్ని ప్రార్థించి వారి అనుగ్రహం వల్ల దాన్ని పొందుతాం. పూర్ణము అనంతము అయిన ఆనందము ఆ దైవమే గనుక నిస్సీమం అంటే ఏంటి? సీమం అంటే హద్దులు లేనటువంటి నిస్సీమములైన సుఖశక్తులకు రూపుగొన్న దైవం ఈశ్వరుడు. అమూర్తము అప్రమేయము అయిన ఆనందం బ్రహ్మం. అది అంటే దానికి ఒక రూపం లేదు, కారణం ఉండదు. అలాంటి ఆనందమే బ్రహ్మం. ఏమంటారు అంటే, అప్రమేయము అంటే కారణం లేకుండా పరిమితులైన వ్యక్తుల మూలమే బ్రహ్మము ఈశ్వరుడు. అంటే పరిమితమైన వ్యక్తులందరికీ మూలం పరమాత్మే, అదే బ్రహ్మము ఈశ్వరుడే. అందుకని తత్వతః వారి స్వభావం ఆనందమే. అంటే మనందరి అంతర్గత స్వభావం ఆనందమే. ఏ వ్యక్తి ఏ క్రియలు చేసినా అవి సుఖదాలనే అని ప్రాణిశాస్త్ర నిశ్చయం. అంతే కదా, మనం సుఖాన్ని ఇస్తాయనే పనులన్నీ చేస్తున్నాం. మీకు అర్థం అయిందా? ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. నమస్తే మేడం. నమస్తే. అదే మేడం, అంటే సుఖం కోసమే ఏదైనా ఇది అనేది అంటే పరమానంద సుఖమే అన్నిటికంటే గమ్య మార్గము. అంటే ఆయన ఇంకొక అంటే ఇప్పుడు పాయింట్ మనం ఇక్కడ చెప్తున్నారు. మనం ఏదైతే సుఖాలను అనుభవిస్తున్నామో అది కూడా ఆ పరమాత్మ సుఖంలో భాగమే, అందులోంచి వచ్చింది భాగమే అని కాదు, అది కూడా అక్కడిదే. అదే మేడం, అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు లౌకిక సుఖాలు కూడా ఆ పరమాత్మ సుఖంలో భాగమే అంటున్నారు మేడం. అది అవును. అంటే ఇప్పుడు మనం మామూలుగా అనుభవించేది కూడా అంటే దానికి మూలం ఆ పరమాత్మ సుఖం నుంచే, పరమాత్మ నుంచే వస్తున్నాయని అంటారు మేడం. అయితే ఇవన్నీ పరిమితంగా ఉన్నాయి, ఎందుకంటే మనం ఆ కోరిక తీరితే ఆ మాత్రం సేపే ఉంటుంది. పూర్ణమైన సుఖం బ్రహ్మమే. అవును మేడం. అదే అదొకటి. ఇంకా ఆయన అంటే ఇప్పుడు అన్నిటికీ పరమాత్మ యొక్క ఇచ్ఛ అని చెప్పారు కదా మేడం. అది కొంచెం ఎలాగ మేడం అంటే? ఇంకోటి ఇక్కడ పరామాయ అపరామాయ అని విడదీస్తున్నాం అన్నారు. సృజన చూడండి, ఇక్కడ ఏమన్నారంటే మాయ 2 విధాలు, పరామాయ అపరామాయ. పరామాయ అంటే ఏంటి? ఈ సృష్టికి ఆధారం ఆశ్రయం, అది పరామాయ. అపరామాయ అంటే మనకి ఇప్పుడు మన మనస్సు బుద్ధి అహం నేను అని అవి పంచభూతాలు ఇవన్నీ కలిపితే అది అపరామాయ అంటున్నది. అంటే నేనుగా వ్యవహరిస్తున్నది, ఇది అపరామాయ. అంటే ఇప్పుడు అహం అంటే మనకున్న అహము అపరామాయ. ఒక్క అహమే కాదు, పంచభూతాలు మనోబుద్ధులు అహమిక అనే అష్టకం. మనస్సు బుద్ధి అహము పంచభూతాలు. ఇంద్రియాలకు సంబంధించింది, లౌకికానికి సంబంధించింది అంతా అపరామాయ. అంటే చూడండి, పంచభూతాలు అంటే మనకి అదే పృథివీ తేజో వాయు ఆకాశం 5 ప్లస్ మనస్సు బుద్ధి అహం, ఈ 8టిని కలిపి అపరామాయ అన్నారు.
అయితే అంటే జీవుడు ఇది చూడండి ఇంద్రియాలకు పూర్ణుడే. సంబంధించినదే కదా మేడం? ఈ ఒక పాయింట్ వినండి, జీవుడు కూడా పూర్ణుడే, కానీ ఏదో ఒక రకమైన పూర్ణత భంగం అవడం వల్ల అతనికి లోటు అనిపిస్తుంది. అందులోంచే ఎప్పుడైతే తాను లోటు వచ్చిందో కోరిక మొదలవుతుంది. ఇప్పుడు మీరేమో క్వశ్చన్ అడిగారు? అంటే ఇందాక అడిగింది అదే మేడం, అంటే ఇంద్రియాలకు సంబంధించిన విషయాలన్నీ అపరామాయ కిందికి వస్తాయని అట్లా. ఆ, ఆహా, ఆ పంచభూతాలు మనస్సు బుద్ధి అహం ఈ 8 అపరామాయ అంటున్నారు. అదే మేడం. పరామాయ అంటే మూలతత్వం. అంటే ఎక్కడి నుంచి అయితే ఈ సృష్టి అంతా ఉద్భవించిందో దాన్ని అది కూడా పరామాయ అన్నారు. అంటే పరామాయ అంటే అది మాయ అనడానికి ఎట్లా మేడం? అది వాస్తవ స్వరూపమే కదా. అక్కడ సృష్టి ఉద్భవించను లేదు, ఏమీ లేదు, సృష్టి అక్కడ ప్రతిబింబిస్తుంది కదా. అందుకని అది ప్రతిబింబమే గాని అది ఉద్భవించలేదు. అందుకని సృష్టిగా కనబడ్డ మాయే. ఆ పరమాత్మ తత్వంలో సృష్టి ప్రతిబింబిస్తోంది. ఇంకో డౌట్ ఏదో అడిగారు మీరు. అంటే అంటే పరమాత్మ ఇచ్ఛతోటి నడుస్తుంది అనుకుంటే అన్నిటికీ సులభ మార్గం అవుతుంది అని అన్నారు. అంటే నేనే అన్ని చేశాను అని మనం కొన్ని మంచివి చేసినప్పుడు గర్వపడతాం, చెడ్డగా అని మనకు అనిపించినప్పుడు దుఃఖపడతాం. ఇదంతా కాదు. అది నిజంగా మూలానికి వెళ్తే ఆ చేయించడం కూడా చూసారా, ఉపదేశసారంలో కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అన్నది. కర్తృరాజ్ఞయ అంటే ఈశ్వరుడు ఆజ్ఞ చేతే మనకి ఫలం లభిస్తుంది. కర్మ జడమైనది, కర్మకి ఫలం ఇచ్చే శక్తి లేదు అని ఆ శ్లోకం యొక్క మీనింగ్. అంటే మనం చేస్తున్నామని మనకి అహంకారంతో అజ్ఞానం వల్ల అనుకుంటున్నాం, మన ద్వారా చేయించబడుతున్నాయి. మన ద్వారా చేయించబడుతున్నాయి అంటే మరి కర్తృత్వం మనకే వస్తుంది కదా మేడం? లేదు, అజ్ఞానం వల్ల కర్తృత్వం వస్తుంది. నేను చేస్తున్నాను, అజ్ఞానం లేనప్పుడు కర్తృత్వం ఉండదు. అంటే ఇప్పుడు అజ్ఞానం వలన కర్తృత్వం వస్తుంది కదా, దీని వల్ల జన్మ పరంపర వస్తుంది కదా మేడం? చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఏంటంటే ఒక మీటింగ్ లో వంట వండేవాడు కూడా విశ్వకర్మలో పార్టీ అన్నాను. వంట చేసేవాడు వంట కూడా విశ్వకర్మలో పార్టీ అంటే వాళ్ళనేమో క్వశ్చన్ అడిగేది, అదేలాగా విశ్వకర్మలో పార్టీ అని. అంటే ఆయన స్వప్రయోజనంతో స్వార్థంతో చేస్తే ఆ పూర్తి ఫలితం అనుభవించలేడు, కానీ ఆయన చేసే కర్మ మాత్రం విశ్వకర్మలో పార్టీ కదా. అలాగా అన్ని కర్మలు పరమాత్మ తత్వంలోంచి అవుతున్నాయి. ఇప్పుడు సర్వజీవ కర్మలు విశ్వకర్మలో పార్టీనా మేడం? ఏంటండి? ఇప్పుడు సర్వజీవ కర్మలు విశ్వకర్మలోనే పార్టీ, కానీ మనిషికి ఎందుకు బంధిస్తున్నాయి? నేను చేస్తున్నాను అన్న అజ్ఞానం వల్ల కర్తృత్వం వస్తుంది. అంటే ఇప్పుడు చెడు కర్మ మీరు ఇంకా పూర్తిగా చెప్తాను వినండి. అయితే ఆ వంటవాడు చేసేది విశ్వకర్మలో పార్టీ. వంటవాడు కూడా జీతం అన్నది పక్కన పెట్టి వాడు అడిగినా లేకపోయినా వాళ్ళకి జీతం వస్తుంది, కానీ అందరికీ ఉపకారంగా ఉండాలనే మంచి భావంతో చేస్తే ఆయన ఆ మొత్తం ఫలితం అనుభవించేస్తాడు. కానీ నా జీతం కోసం అని చేస్తాడు గనక ఆయనది స్వార్థకరం అయిపోయింది. అందుకని ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఆ ఫలాపేక్ష అని అంటే పరిమితమైన ఫలాపేక్ష కాకుండా అంతటికీ ఆ ప్రేమ అన్నది ఉందనుకోండి, అందరికీ మనం మంచి చేస్తున్నాం అన్న భావంతో చేస్తాం కదా. తన కోసం ఏది ఆశించకుండా. అర్థమైందా? అంటే ఇప్పుడు కర్మలు మీరు ఒక్క గడియ బుద్ధుడు గారు మీరు కొంచెం లోపలికి కూడా వెళ్ళాలి. ఏంటంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే కర్మంతా ఆ పరమాత్మ అనుగ్రహంతో అవుతుంది. కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచించండి.
అయితే నేను చేస్తున్నానన్న భావన వచ్చేసరికల్లా కర్మ బంధిస్తోంది. ఆ భావన ఎవడికొస్తే వాళ్ళకి బంధిస్తోంది. కానీ కర్మ మూలం ఎవరు? పరమాత్ముడే. కర్మ చేయిస్తున్నదంతా పరమాత్ముడే. కానీ అజ్ఞాని నేనే చేస్తున్నానని ఫీల్ అవుతాడు. ఎందుకంటే మన సంకల్పం కూడా మనకు అక్కడి నుంచి వస్తున్నది. మీ పాయింట్ అర్థమైందా? అప్పుడు మీకు తెలుస్తుంది నేను అనేది. ఇప్పుడు అందుకని అంటే ఎక్కడ అర్థం అంటే ఎలాగంటే మేడం, ఆ, ఇప్పుడు చెడు కర్మలు కూడా చేస్తున్నాం కదా మేడం, అది కూడా పరమాత్మకి పరమాత్మ సంకల్పంలో భాగమేనా? అది ఎలాగ చెడు మేడం? చూడండి, చెడు అన్నది మనం ఆపాదిస్తున్నాం కదండి. ఇప్పుడు శిశుపాలుడిని కృష్ణుడు చంపాడు, చెడు అనట్లేదు. చంపడం చెడైతే అది చంపడమే. ఏం మనం ఆపాదిస్తున్నాం ఇది చెడు అని కదా. మా ఇప్పుడు కరోనా వల్ల ఎందరో చనిపోయారు, చెడ్డ కర్మ అన్నాం. అది చెడని మనం అంటున్నాం. ఏ కర్మ చెడ్డ కాదు కదండి. సృష్టి ఎంత ముఖ్యమో విలీనం అవడము అంత ముఖ్యమే, లయము ముఖ్యమే. మనకి కాదు, మనకి సృష్టి అవడమే ముఖ్యం, పిల్లలు పుట్టడమే ముఖ్యం, వాళ్ళు చనిపోవడం ముఖ్యం కాదు మనకి. అది మన అజ్ఞానం కదా. అందుకని చెడు అవును మేడం. అన్నది మన భావనలో ఉంది, కానీ చెడు ఏది లేదు అసలు. మనం మనం అంటే అనుకున్నట్టుగా చెడు 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 అనేది, చెడు గాని మంచి గాని మనము ఒకవైపు ఒరిగినప్పుడే అది కనిపిస్తుంది, అంతే కదా మేడం? మన భావాన్ని బట్టి ఉంటాయి. ఒకళ్ళకి చెడు ఇంకొకరికి మంచి అవుతుంది. అదే మేడం. ఇప్పుడు అది అది కరెక్టే మేడం. అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఏంటంటే ప్రపంచంలో చెడు మంచి అనేది ఏమీ లేదు. అంటే ఆ, ఒక ఒకవైపు మనం ఏదైతే ఒకవైపు పోతున్నామో, అంటే ఒక పక్షాన్ని వహిస్తున్నామో, అది చెడు పక్షం కావచ్చు, సత్కర్మ కావచ్చు. అంటే మనం ఏదైతే ఇది వినండి, వహిస్తున్నామో అసలు దానికి మనం టాపిక్ ఏంటంటే మన భావాన్ని బట్టి చెడు మంచిను. అయితే ఆయన అంటున్నది ఏంటంటే అన్నీ కూడా ఆ ఈ ఒక దగ్గర ఆయన ప్రశ్న అడిగాడు ఏమిటని. ఆయన ఏమన్నాడంటే, మహర్షి ఏమన్నారంటే, సంసారం దుఃఖసారం అంటే అంటారు కదా, దుఃఖసారం అని, దుఃఖంతో నిండిపోయింది. అయితే ప్ర ఈ పృచ్ఛకుడు అడిగాడు, పరిమితగానైనా ఈ సృష్టి, ఈ సంసారము మయము పాప పంకిలము ఎందుకైంది అని అడిగాడు. సంసారం ఎందుకు పాప పంకిలమైంది అంటే అది భగవదేచ్ఛ అన్నాడు. అది తర్కానికి మనం తర్కించలేం. భగవంతుడికి ఏం కోరికలేం ఉండవు. ఆయన యొక్క అయితే భగవంతుడికి ఇచ్చేందుకు వచ్చింది అంటే అలాంటిది మాత్రం మనం తర్కించలేము. అది దుర్దేయము, దాన్ని మనం ఛేదించుకుని వెళ్ళలేము. అక్కడ బుద్ధి పనికిరాదు కదా, మైండ్. ఆ సర్వశక్తికి ఇందుకు ఏ నిమిత్తమును ఆలోచించలేదు. అంతే, సృష్టిలో ధర్మంగా అలా పెట్టారు. సర్వసమర్థము సర్వజ్ఞము అపరిమేయము అయిన అతనికి కోర్కె ఏమి ప్రాప్యమేమి. అది అదే అంటే ఇంకొకటి చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది ఇప్పుడు ఇప్పుడు చెడ్డ కర్మ చేసిన వాడు, నేను చెడు ఈ ఈ కర్మకు కూడా నా ప్రమేయం లేదు, అది పరమాత్మ నుంచే వచ్చింది అనే ఒక ఒక దుస్సంకల్పం చెప్పగలడేమో కదా మేడం? అది కాదంటే సంకల్పమా? అంటే ఇప్పుడు వాడు ఒక చెడ్డ పని చేసేసి ఇది అంటే భగవంతుని నుంచి వచ్చింది అనే అట్లా ఎస్కేప్ కావడానికి లేదా మేడం? రైటే కదా, అది నిరంతరం గుర్తుంచుకుంటే మంచిదే కదా. ఏ కర్మైనా తనెక్కడ చేస్తున్నాడండి, ఈ వ్యక్తి ఎక్కడ చేస్తున్నాడు కర్మ? ఆ కర్మకి మూలం పరమాత్మ శక్తి. మరి జన్మలు వస్తున్నాయి కదా మేడం, అంటే ఇప్పుడు మన అజ్ఞానంతో మనం మీరు తెచ్చిపెట్టలేదు కదా. ఇందాకల నుంచి మిస్ అవుతున్నారు. జన్మ ఎందుకు వస్తోంది? బంధించడం వల్ల. ఎందుకు బంధిస్తోంది? నేను చేస్తున్నానన్న మిథ్యాహంకారం వల్ల. అవునా? అవును మేడం. అది లేకపోతే అది కర్మ బంధించదే. ఇప్పుడు జ్ఞాని హత్య చేసినా ఆయనకి అంటదే. ఓకే మేడం. ఓకే. వసంతలత మాట్లాడతావా?
అంటే ఇది ఫాలో అవుతున్నాను, కానీ కొంచెం కొంచెం మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని తెలుస్తాయి, కొన్ని అస్పష్టంగా. అయితే ఇందులో ఆనంద గురించి అతను మొదలు పెట్టారు. ఆయన అడిగారు, ఆనందం అంటే ఏమిటి, అది ఎక్కడున్నది, ఆయన ఆత్మలో ఉందా, మనం చూసేటువంటి వస్తు ప్రపంచంలో ఉందా, అంటే మిగతా బయట ప్రపంచంలో ఉందా అంటే, అతను అన్నారు బయట ప్రపంచానికి మనకి మధ్యలో ఒక రకమైన రిలేషన్షిప్ ఉంటుంది. దానివల్ల ఒకప్పుడు మనకు కొంత కొంత ఆనందం కలుగుతుంది వస్తువుల వల్ల వాటి వల్ల. అది కూడా అసలైన ఆనందంలో ఒక పార్టే అని చెప్తున్నారు. అయితే అది పరిమితంగానే ఉంటుంది. ఇప్పుడు మనకి భోజనం చేయడం వల్ల రకరకాల విషయాలు చూడడం వల్ల ఒక రకమైన ప్లెజర్, అది సుఖం లాంటిది. అది ఆనందం కాదు, సుఖం లాంటిది. ఆ సుఖం కూడా బ్రహ్మానందంలో ఒక రకమైనటువంటి ఛాయ మాత్రం ఛాయే అన్నారు. అయితే ఇతను అడిగారు, అయితే పర్ఫెక్ట్ బ్లిస్ ఎక్కడుంది అంటే, అది ఆత్మలోనే ఉన్నది. ఆ తర్వాత అతను ఇంకొకటి ఏంటన్నారంటే, ఏదో అపర మాయల గురించి చెప్పారు. అంటే కొంతసేపు మనం అనుకుందాం, హైపోథెసిస్ ఏంటి, భగవంతుడు అంటే పర్ఫెక్ట్ బ్లిస్, భగవత్ స్వరూపం, మన స్వరూపం ఆనంద స్వరూపమే అని అనుకుందాం. అయితే ఇందులోని భగవంతుడు సృష్టి, ఈ సృష్టి అనేది ఒక మాయ లాంటిది.